వచ్చే ఓకే మూసుకోండి మా కోపిక లేదు నేను ఆయన లేపిస్తాను అలా తెచ్చుకోరాదు తీసుకుందా అది నాది ఫోటో కాదు అవి ఇచ్చినావు మన ఎంత పార్టీ ఏంటి అదే మన బస్సు చేసి తెస్తాను అదే చెల్లి డబ్బులు అయిపోతాయేమో తెచ్చుకునేస్తాను అదే ఇంకో వేస్తున్నారు ఇప్పుడు ఇంకో వేస్తున్నారు వేసిన తర్వాత చెల్లు వేసుకుంటా చిన్న చెల్లు కాదు పెద్ద చెల్లు వీడియో లేకపోతే నీట్గా నడుస్తుంది దానివల్ల నన్ను లీవ్ తీసుకుంటాను నాకేం మన వచ్చింది క్లారిటీ ఇది అదే కెమెరా వస్తున్నది వీడియో రికార్డింగ్ కెమెరా ఉంది వీడియో రికార్డింగ్ తూర్పుగోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర పద్ధతిగా నిరసనలు కొనసాగుతున్నాయి. రావులపల్లిలో రైతులు సమైక్యాంధ్రకు సంఘీభావంగా వినూత్నంగా రాస్తారోకో చేపట్టారు. అరటిగలతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు మాట్లాడుతూ మాడుగుడి కూడలిలో 3 రోజులు కూడా నడుస్తున్న ప్రతిమణి మైదానం నుంచి కోటగుమం మెయిన్ రోడ్డు మీదుగా గోరంపూడి కూడలి వరకు ర్యాలీ జరిగింది. విశాఖలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన సేవలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ నుంచి వందల సంఖ్యలో వైద్యులు నర్సులు సిబ్బంది జగదమ్మ జిల్లాలో మానవారం ఏర్పాటు చేశారు. పోలీసులు సమైక్యాంధ్ర ప్రదర్శనకారులపై కేసులు రాజకీయ ఐక్యత ఆధ్వర్యంలో గాంధీ విజయం వద్ద నిరసన చెప్పారు. రాష్ట్రం విభజించడం సరైన నిర్ణయం కాదని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు విద్యార్థులు పరిపాలన ముందు బైఠాయించారు. అనంతరం సిరిపురం కూడలిలో మానవహారం నిర్వహించారు. షిరిడి సాయి పిల్లల వసతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీచూరులో పొట్టి గ్రామం ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నిర్మాణ కార్మికులు 5 నెంబర్ జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోనియా కేసీఆర్ దిక్కుమతో ఇసుకతోట నుంచి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వరకు ర్యాలీ చేపట్టారు. సమైక్యాంధ్ర పద్ధతిగా ఇవాళ గొర్రెల బడ్జెట్ పిలుపునిచ్చారు. 3 గంటలకు ఖండారం ప్రచారం నిర్వహించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలతో మాట్లాడి ఆ స్కూళ్లలో టీచర్లు చెప్పే పాఠాలను 2000కు పైగా వీడియోలు చూసింది ఊరు. తర్వాత అధికారులు అప్పగించి ఆ వీడియోస్ను ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్లలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు చూపించేలా ఏర్పాటు చేసింది. ఇప్పుడు 1-2 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్న అనేక పాఠశాలల్లో పిల్లలకు విద్య బోధించేందుకు ఊర్వశి అందించిన వీడియో పాఠాలే ఆధారమయ్యాయి. ప్రతి స్కూల్లోనూ తరగతి గదుల్లో టీవీలు, DVD ప్లేయర్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ట్రాన్స్మిటర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నేరుగా పాఠశాల తరగతి గదుల్లో పిల్లలకి పాఠాలు బోధించే ఏర్పాటు చేశారు. ఈ పాఠాలని స్థానిక అవసరాలను, భాషను దృష్టిలో పెట్టుకొని అనువాదాలు కూడా చేశారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతి. నమస్కారం. వస్త్రాకృతి స్వాగతం. కథలు ఈరోజు మనం వస్త్రాకృతిలో లేటెస్ట్ డిజైన్స్ చూడడానికి ఎస్ఆర్ నగర్ బల్కంపేటలో ఉన్న స్వరూప గారి దగ్గర ప్రదేశాన్ని మన స్వరూప గారు ఎటువంటి కొత్త డిజైన్స్ మనకు పరిచయం చేయబోతున్నారు అమ్మని తెలుసుకుందాం. నమస్కారం స్వరూప గారు. స్వరూప గారు ఈరోజు మా పక్కన ఎటువంటి లేటెస్ట్ డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు? అంటే జనరల్గా మన దగ్గర కస్టమర్స్ ఏంటంటే బ్లాక్ కలర్ అనేది బ్లాక్ క్లౌజ్ అనేది మనం చాలా కామన్గా వేసుకుంటాం. అంటే ప్రతి శారీ పైకి అనుకోండి, ఇప్పుడు గ్రీన్ శారీ అనుకోండి, బ్లాక్ మ్యాచింగ్ ఉంటే వేసేస్తాం. మెరూన్ శారీ, ఎల్లో శారీ అండ్ బ్లాక్ శారీలో బ్లాక్ లేకపోయినా వేసేసుకోవచ్చు. రెడ్ ప్లెయిన్ కానీ గ్రీన్ ప్లెయిన్, వైట్ ఎనీథింగ్ అనమాట. బ్లాక్ అనేది కొంచెం కామన్ కలర్ మనం ఏదైనా. సో మన దగ్గర ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ వర్క్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఫుల్ వర్క్ వెళ్ళాలనుకున్నప్పుడు కామన్గా ఒక 3-4 శారీస్కి పనికొచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది